అంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో. మీకు తెలుసు రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకొని వస్తారు. వాళ్ళందరికీ అడ్డా హైదరాబాద్. అది ఓల్డ్ సిటీయా, న్యూ సిటీయా తేడా లేకుండా. నా సూచన ఏంటంటే ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తురకపల్లిలో, ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎక్కడో ఉన్నటువంటి చంద్రాయణగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 4 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది మేడం. అందువల్ల నా సూచన ఏంటంటే మొన్న అక్బరుద్దీన్ ఓవైస్ గారు కూడా ఈ సూచన చేసింది. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలో కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేశాను ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ పేదలకి ఇల్లు అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించేటప్పుడు ఎట్లన్నా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నాం కాబట్టి మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైర్ చేసినా ఇవ్వాలి తప్ప బయటికి పంపొద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం. దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. మీకు తెలుసు 3 ఏళ్ళు అవుతుంది అవంతా చర్చ చూసింటాం. ఇవాళ వాళ్ళు పాప సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉండలేరు. అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం. వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు. ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్లకు రెగ్యులర్ పని అయితే లేదు కాబట్టి ఆ పేదలకి 100% ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తాను. రెండవది ఏంటంటే ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు మీరు ఒకసారి విజిట్, మీకు అనుభవం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొన్నిటికి రోడ్లు లేవు, కొన్నిటికి లైటింగ్ లేదు, కొన్నిటికి వాటర్ కనెక్షన్ అయితే అసలు లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంటు సప్లై లేదు. వాళ్ళకు రూరల్ ఏరియాలో 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రిపూట పోవాలంటే లైట్లు లేవు. ఎక్కడెక్కడైతే కట్టిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పలేను. ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉండేది, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దాని ఒక కమిటీ వేసి, ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాం. రెండోది మేడం, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ. అదేమో వాళ్ళు చూస్తారు, జలమండలి వాళ్ళు చూస్తారు, కోఆర్డినేషన్ ఏమో చక్కగా లేదు. నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన. ఇవాళ మీకు తెలుసు 1/3 పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు. ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఇది అంత ఎఫెక్ట్. ఇది గ్లోబల్ సిటీ, ఇది వైబ్రెంట్ సిటీ, చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము. ఇలా హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్ లాగా ఉంటుంది మేడం. ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా, లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా, జవహర్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో, మా వీరన్న గుట్టకు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్కిరిస్తా అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి. నేను అంటున్నా, నిజంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ మీది కావచ్చు, మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలంటున్నాను. ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి. వాళ్ళు నోరు లేని వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి. దయచేసి ఇక్కడ అంటే 60-70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్, ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతున్నాం చూసి కొంచెం ఆ వ్యత్యాసం లేకుండా, ఆర్తనాదాలు లేకుండా, బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి టౌన్లో ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్న కాబట్టి నేను ఇలా వనస్థలిపురం ఉంది. వనస్థలిపురం ఒకప్పుడు చిన్న కాలనీలు, మీకు ఇవన్నీ చిన్న ఇల్లు ఉండేది, 2 బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది. ఇవాళ ఆ 200 గజాలలో, ఆ 300 గజాలలో 4 అంతస్తులు 5 అంతస్తులు. ఒకప్పుడు 10,000 జనాభా ఉండే ఏరియా ఇవాళ 1,00,000 జనాభా ఉంది. నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడ గారు అంటే, మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్నా, ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీలు వేస్తున్నారు, ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లే, వీటికి ఎంత అవుతుంది, జస్ట్ 6 ఇంచుల డయాస్ సరిపోతుంది, అట్లా వేయకండి. ఇవి ఎన్నటికన్నా మళ్ళీ ఒకనాడు వనస్థలిపురం లెక్క అయితే అని
ఎన్నైనా ఒకనాడు ఈ కూకట్పల్లి అయితే అని చెప్పి భావించుకొని మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ, పైప్ లైన్ డిగ్ చేయడానికి ఎక్కువ అవుతుంది, మళ్ళీ సిమెంట్ రోడ్లు వేయడానికి ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, మీకు మీకు అనుభవకులు కాదు చెప్తున్నా, పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్, మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళ సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మొత్తం పొంగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను. రెండవది దాంట్లో కూడా మేడం, ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ఎండబ్ల్యూ ఒక 30% 40% స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికే కలుపుతున్నారు. కలపడం వల్ల ఏమైపోతుంది, దాని మీద మీకు అవి ఉంటాయి కదా మీ ఎస్టీపీలు, ఆ ఎస్టీపీల మీద లోటు పడి అవి పనిచేస్తలేవు, డిఫంక్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజీడీ లైన్లు కానీ ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్ కానీ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని విడదీసే ప్రయత్నం చేయండి. దయచేసి విడదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్టీపీలు పనిచేస్తాయి. నేను స్వయంగా చూసిన ఎస్టీపీలు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా. ఎస్టీపీలు పనిచేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు. దయచేసి